నిజామాబాద్ జిల్లా ఆర్మూరు కేంద్ర అంకపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, బోదరి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్న అన్ని జీవన్ రెడ్డి ఆగస్టు 15లోగా రైతుల రుణమాఫీ చేసి కొత్త అప్పులు ఇప్పిస్తామని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక బోధన్, ముచ్చెంపల్లి షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. అరవింద్ గారు ఏం చెప్తారంటే మీరు రసాయనిక ఎరువులకు కేంద్ర ప్రభుత్వం ఇంత సబ్సిడీ ఇస్తుందని చెప్తాడా? అదే మీతో అరవింద్ గారిని అడగదలుచుకున్నాం. 2014 రసాయనిక ఎరువుల ధరలు ఏముండే ఇవ్వాలి. ఏ పోలిక అనేది ఏదైతుందో ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకోవాలి. రసాయనిక ఎరువులకు కేంద్ర ప్రభుత్వం రాయితీ కల్పించడం సహజం. బై 15th ఆగస్ట్ ఏదైతుందో రైతు చెల్లించాల్సిన అప్పు ఏదైతుందో ప్రభుత్వం బదలాయింపు చేసుకొని ప్రభుత్వం బ్యాంకును పూచీకత్తుగా ఉండి 15th ఆగస్ట్ రుణమాఫీ చేయడంతో పాటుగా కొత్త అప్పు ఇప్పిస్తామని చెప్పండి. బీజేపీ ఏమంటది ఇట్స్ నో పాసిబుల్ అంటది. 5 రోజుల్లో పసుపోటు ఏర్పాటు చేస్తారండి. 5 సంవత్సరాలు గడిచిందా? వేర్ హి హాజ్ లొకేటెడ్? నో క్లారిటీ. షుగర్ ఫ్యాక్టరీ రివైవల్ 5 సంవత్సరాల అధికారంలో ఉన్న నువ్వు దేర్ వాస్ స్కోప్ ఫర్ రివైవల్ ఆఫ్ షుగర్ ఫ్యాక్టరీ ఈవెన్ బై ది యూనియన్ గవర్నమెంట్ ఆల్సో. సిక్ ఇండస్ట్రీస్ రీఓపెన్ చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వం అనుకున్నది. నువ్వు చేయలేకపోయినావు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. టైం బౌండ్ in another 1.5 years by 2025 డిసెంబర్ ఏదైతుందో మేము ఇక్కడ బోధన కానీ మెట్పల్లి కానీ చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేయబోతున్నామని చెప్పంటారు. దిస్ ఈజ్ ద కమిట్మెంట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ.